నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రతి ఉదయమే లేచి మనం వాక్యం ధ్యానించినప్పుడు దేవుడు తన కృపా సత్యములతో నిన్ను కలుసుకుంటాడు, నిన్ను తన ఆత్మతో నడిపిస్తాడు. ఆయన వాక్యపు ఎవరైతే పట్టుకుంటారో, ఎవరైతే ఆయన వాక్యం పట్టుకొని విశ్వసిస్తారో, ఆ ప్రకారంగా ప్రార్థించి మంచి తీర్మానం ఎవరు తీసుకుంటారో, దేవుడు ఆ కుటుంబానికి అపాయం ఏమీ రానివాడు. ఏ కీడు ఆ కుటుంబానికి సమీపించదు. ఎందుకంటే ప్రభు కాపరిగా ఉన్నాడు కాబట్టి, ప్రభు తోడే ఉన్నాడు కాబట్టి ఏ కీడు ఆ దాని మీదకి రాజాలి. ఎందుకంటే మన జీవితంలో వాక్యం ఎవరైతే పట్టుకుంటారో, వాక్యమే దేవుడే ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబానికి సంరక్షిస్తూ ఉంటాడు, క్షేమాన్ని ఇస్తూ ఉంటాడు, ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యం. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. దేవునికి స్తుతి కలుగును గాక. మన బలం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. మనం ఆయన మీద ఆనుకుంటే ఆయన బలం వస్తుంది, ఆయన ఆశీర్వాదం వస్తుంది, ఆయన సమాధానం వస్తుంది, ఆయన క్షేమం మన స్థితినే మార్చేస్తాడు. అంత గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరిని ఆనుకుంటే, నువ్వు ఎవరిని ఆనుకున్నా ఏమీ రాదు. నువ్వు ఎవరిని ఆనుకుంటే నీలో ఉన్నదంతా పోతుంది. కానీ మనం ప్రభువైన యేసుక్రీస్తుని మన మనస్సు ఆయన ముందు నిలిపి ఆయన ఆనుకుని ఎవరైతే ఉంటారో అన్ని విషయాల్లో ఆయన వలె నడుస్తారు, ఆయన పోలికగా నడుస్తారు, ఆయన వలె జీవిస్తారు, ఆయనలాగే పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన మార్గం నడిపిస్తారు. చూడండి, శిష్యులందరూ యేసేని అనుకున్నారు. మరి యేసే మాదిరి వాళ్ళు కూడా ఆ రూపం మార్చేశాడు, వాళ్ళ స్థితిని మార్చేశాడు, వాళ్ళ భావాలు మార్చేశాడు, వారి హృదయాన్ని మార్చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యలో ఉంటే యేసే ఎవరో కనిపెట్టలేకపోయారు. అంటే అట్లున్నారు వాళ్ళు, అంత ఒకేగా. వారి రూపం కావచ్చు, మార్తీరు కావచ్చు, ప్రేమించే విషయంలో కావచ్చు, మరి ప్రతి విషయంలో యేసేలాగా అయిపోయారండి. అందుకే యేసయ్య మరణించి ఆరోహణమైన తర్వాత యేసయ్య ఏం కార్యాలు చేశారో అదే అద్భుతం చేశారు. వీళ్ళు కూడా అలాగే నడుస్తున్నారు, అలాగే మాట్లాడుతున్నారు, అలాగే దేవుని నుంచి ప్రకటిస్తున్నారు. ఈరోజు నీ కుటుంబంలో యేసయ్యను ఆనుకున్నావు. ఎప్పుడైతే యేసయ్యను ఆనుకుంటావో నీ కుటుంబంలో శాపం దీవెనగా మార్చబడుతుంది. ఎప్పుడైతే నువ్వు యేసయ్యను ఆనుకుంటావో నీ కుటుంబంలో కరువు పోతుంది, దరిద్రత పోతుంది. నీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధితో నింపుతాడు, సమాధానంతో నింపుతాడు. నేను చూసిన వారందరూ ఆ కుటుంబంలాగా మేము కూడా జీవించాలని మంచి తీర్మానం తీసుకుంటారు. ఉంటే ఆ కుటుంబంలాగా ఉండాలి అనుకుంటాను నేను చూసి. అట్లుండాలి మనం. ఆయన ఆనుకుంటే ఆయన పోలికగా నడుస్తామండి. ఈరోజు యేసయ్యను అనుకో, నీ కుటుంబం వెలిగించబడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది. ఇంతవరకు అందరి దగ్గర చేయి చాచావే, కానీ ఇక నుంచి అందరికి ఇచ్చే కుటుంబంగా ప్రభు నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను సమృద్ధి అయిన తన సమాధానంతో నింపి నడిపించబోతున్నాడు. ఈ వాక్యం పట్టుకొని మంచి తీర్మానం తీసుకో. దేవుడు నీ కుటుంబాన్ని సమాధానపరచబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ప్రభు నెరవేర్చి ఈరోజంతయు ఆయన మీకు తోడే ఉండి నడిపించుగాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చెప్పు. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రములు. ఉదయకాలం ఈ మాట ద్వారా ప్రతి బిడ్డను దర్శించావు, ఈ మాట ద్వారా మాట్లాడుతున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు వారి జీవితంలో ఎవరెవరిని ఆనుకున్నారో అవన్నీ తొలగించుకొని ప్రభు నిన్ను ఆనుకునే మనసును కలిగించమని ప్రార్థిస్తున్నాం. నిన్ను ఆనుకుంటే బలం ఇచ్చే దేవుడు, ధైర్యం ఇచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. నైనా నిన్ను ఆనుకునే మనసు ప్రతి బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వెళుతూ వస్తున్న మార్గంలో అన్నింటిలోని బిడ్డలకు తోడుగా ఉంది. చేయబునుకొని ప్రతి ప్రయత్నం సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తున్నాం. ప్రభు అనారోగ్యంతో ఎవరైతే ఉంటున్నారో వారిని స్వస్థపరచండి. మరి సమాధానం లేని వారికి సమాధానం కలిగించండి. క్షేమం లేని బిడ్డలకు క్షేమం కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం స్కూల్కు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉంది. అపాయం నుంచి తప్పించు, ప్రతి కీడు నుండి విడిపించు, ప్రతి శోధన నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు ప్రతి హృదయంలో ఫలించాలి. ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డలు వెలిగించబడాలి. ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డలు నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.